ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు భారీ జలక్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇవాళ మంత్రివర్గ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల జీతంలో కోత విధించే బిల్లుపై కేబినెట్లో చర్చించే నిర్ణయం తీసుకుంటారట. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గతంలో ఇచ్చిన నివేదిక, ఇటీవల చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అందించిన రిపోర్టులోని అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం కొత్త చట్టం తెస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టనుంది. ఇక ఈ చట్టంపై ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో జరగనున్న కేబినెట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుక్రవారం భేటీ అయి బడ్జెట్ ఆమోదించిన వెంటనే మరోసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం చర్చకు దారితీసింది. ఎజెండా అంశాలు ఏమై ఉంటాయన్న ప్రస్తావన తెరపైకి వచ్చింది. బడ్జెట్ సెషన్స్ లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై సర్కార్ దృష్టి సారించవచ్చని తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ జీతాల విషయంలో ఉద్యోగుల మధ్యలో ఆందోళన రేకెత్తిస్తోంది. పేరెంట్స్ పాలనపై నిర్లక్ష్యం చేసే ఎంప్లాయీస్ సాలరీస్ లో 10 నుంచి 15% కోత విధిస్తామని సంకేతాలిచ్చారు. ఆ మొత్తం పేరెంట్స్ కు చేరేలా బ్యాంక్ అకౌంట్ లో జమ చేయాలి అనేది సీఎం రేవంత్ ఆలోచన. కొలువుల్లో చేరిన వారికి నియామక పత్రాలు ఇస్తున్న క్రమంలో సీఎం రేవంత్ తొలిసారి కొడంగల్లో ప్రణామ్, బాల భరోసా కేంద్రాలను ప్రారంభించే సమయంలో వెల్లడించారు. బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లును తీసుకొస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ మాటలు ఇప్పుడు కార్యరూపం దాల్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై ఫోకస్ చేస్తారేమోనని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రణామ్ పేరుతో ఇలాంటి చట్టం ఒకటి ఇప్పటికే అస్సాంలో అమల్లో ఉంది. ఎంప్లాయీస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ నార్మ్స్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ యాక్ట్ ను రాష్ట్రం 2017లో రూపొందించింది. 2018లో కొన్ని సవరణలు చేసింది. ఆ చట్టాన్ని మన అధికారులు అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది. 2023లో సీఎస్ గా శాంతికుమారి ఇదే అంశంపై అప్పట్లో ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. ఉద్యోగులు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారనేందుకు ఎలాంటి ఆధారాలను పరిగణలోనికి తీసుకోవాలి, అలాంటి ఉద్యోగులను గుర్తించేది ఎలా, ఫిర్యాదులే అందుకు కొలమానంగా ఉంటాయా, పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడమా లేక మరేదైనా మార్గాన్ని అనుసరించాలా, ఉద్యోగుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలను సేకరించడం ఎలా అనే అంశాలను అధ్యయనం చేసే బాధ్యతను ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న మంత్రివర్గానికి ఆయన నివేదిక సమర్పిస్తారని సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మాజీ సీఎస్ శాంతికుమారి, ప్రెజెంట్ సీఎస్ కేఆర్కే రావు ఇచ్చే నివేదికను పరిశీలించిన తర్వాత మంత్రివర్గం ఆమోదం మేరకు బిల్లు రూపకల్పన జరగనుంది. ప్రస్తుతం సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆర్థిక అవసరాలు ఏ మేరకు ఉన్నాయి, రోజువారీ ఎంత ఖర్చవుతుంది, ఉద్యోగుల జీతంలో ఎంత కోత పెడితే వాళ్ళ అవసరాలు తీరుతాయనే కోణంలో మంత్రివర్గం దృష్టి సారించనున్నట్లు టాక్. ఆ తర్వాత బిల్లును అసెంబ్లీ ముందుంచి చర్చించనున్నారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత చట్టాన్ని అమల్లోకి తెచ్చే ముందు మండలి అభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకోనుంది. రాష్ట్రంలో మొత్తం 4 లక్షల మంది ఉద్యోగులకు ఈ చట్టం వర్తిస్తోంది. కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగుల వేతనాలు పెరిగితే అందుకు అనుగుణంగా అదే నిష్పత్తిలో తల్లిదండ్రులకు లబ్ధి చేకూరేలా నిబంధనలు ఉంటాయి. ఒకసారి చట్టం చేసిన తర్వాత దాని అమలు కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరమనే భావనలో ప్రభుత్వం ఉంది. తల్లిదండ్రులు ఉద్యోగులుగా ఉన్న వాళ్ళ పిల్లల ఫిర్యాదులు, గ్రీవెన్స్, అప్పీళ్లపై ట్రిబ్యునల్ తరహా సిస్టమ్ ఉనికిలోకి తెచ్చే ఆలోచనలో పాలకులు ఉన్నారు.
తమకు అన్యాయం జరిగిందని భావించే పేరెంట్స్ ఒక డిజిగ్నేటెడ్ అథారిటీకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. వాళ్ళ అర్జీని పరిశీలించి ఇరుపక్షాల వాదనలను విన్న తర్వాత అధికారులు ఒక నిర్ణయం తీసుకునేలా చట్టాన్ని రూపొందిస్తున్నారు. ప్రభుత్వ చర్యలపై అభ్యంతరాలు ఉంటే అపెల్లెట్ అథారిటీని ఆశ్రయించవచ్చు. నిర్దిష్ట గడువులోగా ఫిర్యాదులు పరిష్కారం కాకపోతే సెకండ్ అపెల్లెట్ గా మరొక ఇండిపెండెంట్ కమిషన్ ఉండనుంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారి దానికి చీఫ్ కమిషనర్ గా వ్యవహరిస్తారు. ఆయన కింద సెక్రటరీ లేదా కమిషనర్ హోదాలో మరో 2 అధికారులు ఉంటారు. ముగ్గురితో నడిచే ఈ వ్యవస్థ 5 ఏళ్ల పాటు ఉనికిలో ఉంటుంది. లేదా ఆ కమిషనర్ల గరిష్ట వయసు 65 ఏళ్లకు చేరే వరకు కొనసాగుతారు. ఆ తర్వాత కొత్త నోటిఫికేషన్ ద్వారా ఒక సైకిల్లా కమిషన్ నియామక ప్రక్రియను చేపడతారు.